సమగ్ర శిక్ష అభియాన్ నిజామాబాద్ ప్రజల అందరికీ కూడా ప్రత్యేకంగా పేరెంట్స్కి అందరి పిల్లలు అందరు స్కూల్కి పోతారు కదా పిల్లలు సర్వశిక్ష అభియాన్ కింద దయచేసి నోట్ చేసుకోరు అందరూ 2018-19 సెంటర్ నుంచి స్టేట్కి వచ్చేది ఇది 60-40 రేషియో నేను చెప్పే ఫండ్ 60% ఫండ్ దానికి అదనంగా 40% కలిపి స్కూల్స్ డెవలప్ చేయాలి 554 crores 2018-19 తెలంగాణకు వచ్చింది 2019-20 1093 crores అంటే 1100 కోట్లు 2020-21 కోవిడ్ ఎఫెక్టెడ్ 350 crores 351 కోవిడ్ వచ్చినందుకు మళ్ళా కోవిడ్ జర తగ్గింది 21-22 మళ్ళా 540 కోట్లు దీంట్లో 33 జిల్లాలకు పంపించాలి ఇది మన జిల్లాకి ఎంత వస్తుందంటే ఆశ్చర్యపోతారండి 1000 కోట్లు వచ్చిన సంవత్సరం 3 కోట్లు వచ్చింది 1090 అంటే 1100 కోట్లు తెలంగాణకు వస్తే సర్వశిక్ష అభియాన్ కింద 3 కోట్లు వచ్చింది అందులోకెళ్ళి అంటే 50% దేనికి వస్తున్న చెప్పాలన్నా అది కూడా హెల్పర్లు వంట మనుషులు ప్లస్ మిడ్ డే మీల్స్ మళ్ళీ మిడ్ డే మీల్ ఫండ్ అదనంగా ఉంటుంది మిడ్ డే మీల్ సర్వశిక్ష అభియాన్ కంటే అదనంగా మళ్ళీ వేరే ఫండ్ ఉంటుంది అది ఇది కలిపి కేవలం కుక్స్ హెల్పర్స్ శాలరీలు మళ్ళీ టీచర్ శాలరీ వేరే స్టాఫ్ శాలరీ అంతా ట్రెషరీకి వెళ్ళి సపరేట్గా వస్తుంది మళ్ళా స్టేట్ గవర్నమెంట్ ట్రెషరీకి వెళ్ళి సపరేట్గా వస్తుంది ఇది కుక్స్ హెల్పర్సు భూమి పెడుతుంది పిల్లగాళ్ళకి దానికి ఎంత కావాలో గంతనే వస్తున్నది ఇక క్లాస్ రూములు లేవు బెంచులు లేవు బాత్రూములు లేవు ఉంటే ఉన్నది కూలితే కూలింది బిల్డింగ్ పిల్లగాళ్ళు లేరు టెక్స్ట్ బుక్ లేవు యూనిఫామ్స్ లేవు ఏం లేదు ఇది గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది అంతకుముందు ప్రియతమ నాయకురాలు కవిత చెప్పాలిగా అది కూడా తీపిస్తాం లెక్క తీపిస్తాం కేంద్రం నుంచి 100,000 కోట్లు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్ళి కాళేశ్వరంగా మునుగుతున్నాయి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కాళేశ్వరంలో మునుగుతున్నాయి అంతే మనకు జిల్లాకి రావాల్సిన దాంట్లో 0.3% వస్తుందండి ఇక దీనికంటే దారుణం ఏమైనా ఉంటుందా ఎమ్మెల్యేలు మస్తుగా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు మేము అది వీకినాం ఇది వీకినామని ఇది మీరు చేస్తున్నది జిల్లాని నాశనం చేస్తున్నారు జిల్లా భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఇక వీళ్ళ పని ఇది కాకుండా ఇప్పుడు ఇది చేసేది ఏంటంటే అదేడనే గంజాయి ఇంకొకటి గంజాయికి రాకంటే ముందు ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద వాటర్ షెడ్ ప్రోగ్రాం కింద సిరికొండకి 10.5 కోట్లు వర్ణికి రెండు మండలాలు డిక్లేర్ చేయడం జరిగింది మనం వర్ణికి 8.5 కోట్లు ఇది టోటల్గా సెంటర్ నుంచి రావడం జరిగింది దీన్ని గ్రామ పంచాయతీ లెవెల్లో ఆఫీసర్లు పోయి అక్కడ టోటల్గా గ్రామ పంచాయత్ పర్యవేక్షణలో దీనికి సపరేట్ కమిటీ వేసుకొని అది ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు ఏం చేశారు కడప కాంట్రాక్టర్కి ఇచ్చారు మరి కడప గ్రామ పంచాయతీలో సర్పంచుని బెదిరించుడు అలాట్మెంట్ చేసుడు పైసలు వేసుకపోడు ఎమ్మెల్యేల స్థాయికి రానే రావద్దు గ్రామ పంచాయతీ స్థాయిలోనే
ఈ ప్రోగ్రాం టోటల్గా ఇంప్లిమెంట్ కావాలి. 20 కోట్లు మింగేసారు. నామకే వాస్తే ఒకటి కట్టిండు ఆడ సిరికొండలా, అప్పుడే కట్టదైపోయింది. ఆ ఫోటోలు కూడా ఉండే, దిశాల ఫోటోలు ఇచ్చారు, మన సర్పంచ్ ఇచ్చిండు, ఫోటోలు కూడా చూపించారు, కలెక్టర్ గారికి ఇచ్చిండు, తెగిపోయేది. ఏం ఫరక్ పడతలేదు, బర్రె మీద నిలువ వచ్చినట్టే. ఇట్లా 100ల కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మన జిల్లా నుంచి మొత్తం కల్వకుంట్ల ఖాందానికి పోతున్నాయి. జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.